హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు రస్మలై ఏ విధంగా తయారు చేయాలో మీకు చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ హీట్ అయిన తర్వాత అందులో వెనిగర్ని కానీ 1/2 నిమ్మ చెక్కని కానీ మనం యాడ్ చేసుకోవాలి. అలా లెమన్ని యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్తో వడగొట్టుకోవాలి. వడగొట్టిన దాంట్లోనే మనం నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేయడం వల్ల మనం లెమన్ యాడ్ చేసాం కదా, ఆ పులుపు అనేది పోతుంది. అందులో ఆ క్లాత్ అంతా తీసుకొని బాగా ప్రెస్ చేయాలి, వాటర్ అంతా పోయేలాగా. ఈ విధంగా టైట్గా కట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ వస్తువు పెడితే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటకు అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా పెట్టడం వల్ల. ఇప్పుడు రబ్బీ కోసం ఒక ప్యాన్లో మరో 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా పాలని బాగా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకునే టైంలో పైన మేగడ వస్తుంది కదా, ఆ మేగడిని సైడ్లకి జరుపుకోవాలి. పాలు అనేవి చిక్కపడి కొద్దీ మేగడ అనేది వస్తుంది కదా పాల పైన, ఆ మేగడిని అంచుల వెంబడికి జరుపుకుంటూ ఉండాలి. సరే 5 మినిట్స్ తర్వాత చూస్తే పన్నీర్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఆ పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సరే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా అండి, పన్నీర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా చపాతీ ముద్దలాగా రావాలి. దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా షుగర్ కరిగితే చాలండి, పాకం రానవసరం లేదు. షుగర్ మెల్ట్ అయితే చాలు. ఇష్టపడే వాళ్ళు ఇలాచిని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముద్దని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. అలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్న ఉండల్ని రౌండ్గా చేసుకొని ఒకసారి ప్రెస్ చేస్తే రస్మలై షేప్ అనేది వస్తుంది. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో ప్రెస్ చేస్తే రస్మలై షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా చేసుకున్న పన్నీర్ని మనం ఉడుకుతున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. అలా అన్ని పన్నీర్ బాల్స్ని మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు మనం షుగర్ సిరప్లో ఉడికించుకోవాలి. ఉడికిన బాల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా ఉడుకుతున్న పాలల్లో మిగిడి వస్తుంది కదా, అది అంచలం మట్ట జరుపుకోవాలి. అలా జరుపుకొని ఉడుకుతున్న పాలలో సన్నగా కట్ చేసి పెట్టినట్టు కాజు, పిస్తా, బాదంని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది పాలల్లో కలిపి అదైనా యాడ్ చేసుకోవచ్చండి. అలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అలా ఉడికించుకున్న పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పాలలోకి మనం ముందుగా షుగర్ సిరప్లో ఉడికించుకున్నాం కదా ఆ పన్నీర్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో జ్యూసీగా ఉండే రస్మలై రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.